హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మహానవమి రోజు వ్లాగ్ అండి. అంటే దేవీ నవరాత్రుల్లో 10వ రోజు అనమాట. మహానవమి పడింది కదండి, ఆ రోజు వ్లాగ్. మార్నింగ్ లేచి అదిగోనండి కృష్ణయ్య దగ్గర, ఏ రోజైనా సరే మార్నింగ్ కృష్ణయ్య దగ్గర పాలు పెట్టి అలా కాఫీ తీసుకోవడం అలవాటు అనమాట. ముందుగా కాఫీ పడందే ఏ పని కూడా స్టార్ట్ అవ్వదు, చెప్పాను కదా. ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంట్లో చేసుకోవాల్సినవన్నీ కూడా చేసేసుకుని ఇదిగోనండి పూజకి అయితే ఇదిగో ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. పులిహోర నైవేద్యం పెడతాం కదా అని పులిహోర అయితే చేసామన్నమాట. అమ్మవారి దగ్గర వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే అలంకరించుకున్నాం అనమాట. ఇంకా ఇవాళ ఒక్కరోజుతో అమ్మవారి అవతారాలు అయితే ముగిసిపోతున్నాయి కదండి. ఇంకా రేపు విజయదశమి, రేపైతే దసరా పండుగ అయితే చేసేసుకుంటున్నాము. ఈరోజు అమ్మవారు వచ్చేసి భక్తులందరికీ కూడా శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో అయితే దర్శనమిస్తారనమాట. ఇదిగోండి అమ్మవారికి మహిషాసురమర్దిని అష్టోత్తరం అయితే చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటాం. శ్రీ మహిషాసురమర్దిని నమః. ఓం మహత్యై నమః. ఓం చేతనాయ నమః. ఓం మాయాయ నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహోధరాయ నమః. ఓం బుజ్జే నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బలాయ నమః. ఓం సుధాయ నమః. ఓం మహానిద్రాయ నమః. ఓం మహాముద్రాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహోదయాయ నమః. ఓం మహాభోగాయ నమః. ఓం మహామోహాయ నమః. ఓం మహాజయాయ నమః. ఓం మహత్యుష్ట్యై నమః. ఓం మహాలజ్జాయ నమః. ఓం మహాదృజ్యై నమః. ఓం మహాఘోరాయ నమః. ఓం మహాద్రంష్ట్రాయ నమః. ఓం మహాకాంత్యై నమః. ఓం మహాస్మృత్యై నమః. ఓం మహాపద్మాయ నమః. శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. చక్కగా అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి కుంకుమ పూజ చేసి ఇదిగోనండి ఇలా అయితే అమ్మవారి ముందు ధూపం అయితే వెలిగించి పెట్టాను. ధూపం వెలుగుతుంటే అమ్మవారు చూడండి ఎంత బాగా అనిపించిందో అనమాట. అలా ధూపం ఆ పొగ అలా వెళ్తూ ఉంటే అమ్మవారి మీదకి అలా చూసే కొద్దీ చూడాలనిపించింది అనమాట. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టేసి అలా ఉంచేసి అలా చూస్తూనే ఉండిపోయాను అనమాట అండి. తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం అంతా కూడా చూపించేసి నైవేద్యాలు అవన్నీ పెట్టుకుని హారతి అదంతా కూడా ఇచ్చుకున్నాను. ఈరోజు అయితే మా ఎదురింట్లో రాధా గారు ఉంటారనమాట. ఆవిడైతే తాంబూలానికి పిలిచారనమాట అండి. లలిత పారాయణానికి అది పిలిచారనమాట, వెళ్ళాలి. ఇదిగోనండి ఈరోజైతే ఎల్లో కలర్ సారీ కట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. బాగుందండి పూజ. తర్వాత ఇదిగోనండి వెళ్ళాను. ఆవిడేనమాట రాధా గారు. చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఆహ్వానం అయితే చేశారనమాట ఇంట్లోకి. ఆవిడ కోలాటం కూడా నేర్పిస్తారనమాట. కోలాటం పిల్లలు అనమాట అండి అమ్మాయి అయితేను. మా గౌరీ వాళ్ళ అమ్మాయి, ముఖ్యంగా చెప్పాలంటే మా గౌరీ ఉంది కదండి, గౌరీ వాళ్ళ అమ్మాయి అనమాట తను. తర్వాత ఇదిగోనండి అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించారనమాట రాధా గారింట్లో. అదేవిధంగా వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చేసి కృష్ణుడికి అప్పర భక్తుడు అనమాట. అదిగోనండి కృష్ణయ్యకి కూడా చక్కగా పూలమాల అదంతా కూడా వేసి అలంకరించారనమాట పూజలో. వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించే ఆర్తత్రాణకరాయునివై అద్వైతామృత వర్షిణివై ఆదిశంకర రావమ్మ విష్ణు పాదముల జలించి గంగావతారము ఎత్తితివి భగీరథుడిని నిములుగా భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసే. దుర్గే జై జై మా దుర్గే 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 జై జై మా అంబ దుర్గే 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 జై జై మా అంబ దుర్గే 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 జై జై మా దుర్గే 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 జై
ఆ విధంగా లలిత సహస్రనామం, లలిత చాలీసా, అలాగా కొన్ని భక్తి గీతాలు అమ్మవారికి సంబంధించినవి, కృష్ణుడికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకున్న తర్వాత ఇదిగోనండి హారతి అంతా ఇచ్చేసిన తర్వాత అందరం కలిసి అలా సరదాగా కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. అమ్మవారు చాలా బాగా అలంకరించారు కదండి. అమ్మవారిని అయితేను చాలా నచ్చింది నాకైతేను. అదే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తూనే ఉన్నాను అనమాట. అలాగా తర్వాత భోజనాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చారనమాట అండి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారం పేరు అయితే చెప్పి తాంబూలాలు అయితే తీసుకున్నాం అనమాట. చూస్తూ ఉండండి. ఎవరికి ఇస్తున్నామా తాంబూలం అనేసి అంటే లలితాదేవికి ఇచ్చాను అన్నాను అనమాట. వాళ్ళందరూ లలితాదేవి అయితే ఇంక తిరుగులేని అమ్మవారు అని చెప్పేసి అంటున్నారనమాట. లలితాదేవి అంటే ఇంక తిరిగేలేదు. నా తర్వాత వచ్చేసి బుజ్జి గారు తీసుకుంటున్నారు అనమాట. ఆవిడ వచ్చేసి ఇదే విధంగా ఒక్కొక్క లక్ష్మి అవతారం పేరు అయితే చెప్పామన్నమాట. తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదిగోనండి సాయంత్రం దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ రోజుతో అయితే అమ్మవారి అవతారాలు ముగుస్తున్నాయి కదండి. రేపు ఇంకా రాజరాజేశ్వరి దేవి అవతారంతో అమ్మవారు దసరా నాడు అయితే దర్శనమిస్తారు, విజయదశమి నాడు. రేపటి వీడియోలో మళ్ళీ నేను దసరా పూజ ఎట్లా చేసుకున్నాను అన్నదైతే మీకు ప్రజెంట్ చేస్తానండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా వీడియో మీకు నచ్చింది లేనిది అనేది నాకు కూడా తెలుస్తుంది. లైక్ అయితే వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అదే దసరా నాడు వీడియోతోని. బాయ్ అండి.